హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. అనుకోకుండా ఉదయ్ గగన్ కార్ ఎక్కడం అంతా కూడా జరిగిపోతుంది. శరత్చంద్రకి కాబోయే అల్లునని చెప్పడంతో గగన్కి మరింత కోపం వస్తూ ఉంటుంది. ఏంటి, ఆ అమ్మాయి లేకుండానే పెళ్ళి ఫిక్స్ చేసేసుకున్నారా? అసలు ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటో కనుక్కోరా అని గగన్ ఇక ఉదయ్కి లేనిపోని డౌట్లన్నీ కూడా పెడతాడు. అప్పుడు ఉదయ్ భూమికి ఫోన్ చేస్తాడు. మరి భూమి ఇప్పటికైనా నాకు గగన్ అంటే ఇష్టమని, ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదన్న సంగతి ఉదయ్తో చెప్పగలుగుతుందా? మరి నిజంగా భూమి మనసులో ఉన్న మాట ఏంటి అని తెలుసుకోవాలనే గగన్ ఈ విధంగా ఉదయ్ని ఇరికించాడా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. శివ ఉదయాన్నే గగన్ గురించి భూమికి చెప్పడానికి ఫోన్ చేస్తాడు. అక్క, నేను శివని మాట్లాడుతున్నాను అనగానే చెప్పు శివ అని అంటూ ఉంటుంది భూమి. అక్క, నీతో కొంచెం మాట్లాడాలని ఫోన్ చేశాను. అయినా అసలు బావగారికి నీకు మధ్య ఈ విభేదం ఎందుకు ఏర్పడింది అక్క? నీకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందంట కదా. అప్పుడు బావగారు ఆనందంగా అందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టారు అనగానే భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు శివ. ఆ సంతోషం ఎంతోసేపు లేదక్క. నేను బావగారి గది వైపు వెళ్ళాను. అప్పటికి బావగారు గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా కోపంతో ఇసిరి కొడుతూ చాలా బాధపడుతున్నట్టు అనిపించింది అనగానే భూమి మళ్ళీ సంతోషపడుతూ ఉంటుంది. అంటే గగన్ బావ మనసులో నేనున్నానన్నమాట. నాకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని చెప్పి గగన్ బావకు కోపం వచ్చినట్టుంది అని ఈ విధంగా భూమి అనుకుంటూ ఉంటుంది కదా. వెంటనే ఇక అవును శివ, గగన్ బావకి నేనంటే చాలా ఇష్టం. నాకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని తెలిస్తే ఆయన సంతోషంగా ఎలా ఉండగలరు చెప్పు. అయినా నువ్వు ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే గగన్ బావ గారు నన్ను స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయించారక్క అనగానే అవునా శివ, బాగా చదువుకోవాలి, అమ్మ నాన్న చెప్పినట్టు నువ్వు గొప్పవాడివి కావాలి అనగానే సరే అక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు. ఇకపోతే భూమి చెప్పినట్లుగానే శివ ఇక మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు కదా. ఇక గగన్ ఇక వెళ్తూ ఉంటారు. వెంటనే ఉదయ్ కారు ట్రబుల్ ఇవ్వడంతో రోడ్డు మీద ఆగి వెళ్తున్న ప్రతి ఒక్క కారు కూడా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అటు నుంచి గగన్ కారు వేసుకొని వస్తూ ఉంటాడు కదా. గగన్ కార్కి చేతులు అడ్డం పెట్టి ఉదయ్ సార్ లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అనగానే సరే వచ్చి కూర్చోండి అనగానే చాలా థ్యాంక్ యూ సార్ అని అంటూ ఉంటాడు ఉదయ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని గగన్ అనగానే నేను శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళాలండి అని అంటూ ఉంటాడు ఉదయ్. ఏంటి, శరత్చంద్ర గారి ఇంటికా? శరత్చంద్ర గారు మీకు రిలేటివా అనగానే లేదండి, నేను ఆయనకు కాబోయే అల్లుణ్ణి. వాళ్ళ అమ్మాయి భూమికి నాకు త్వరలోనే పెళ్ళి అని ఉదయ్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. అసలు ఈ విధంగా ఆయన చెప్పి అసలు భూమి మనసులో ఏముంది ఏంటి అని కనుక్కోవడానికే ఉదయ్ దగ్గర భూమిని ఇరికించేస్తాడు గగన్. అదేంటి, ఆ ఇంట్లో భూమి ఎవరినో ప్రేమించిందని విన్నాను. ఆ అమ్మాయికి మీకు ఇష్టమయ్యే ఈ పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారా అనగానే ఉదయ్ ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అసలు భూమి ఇంట్లోనే లేదు. కానీ శరత్చంద్ర గారు మాత్రం తన తండ్రి మీద అంటే వాళ్ళిద్దరి స్నేహబంధం ఆలోచించి ఉదయ్ గురించి ఆలోచించి తన కూతురు తన మాట కాదనదు అనే నమ్మకంతో ఆ రోజు పెళ్ళి ఖాయం చేశారు కదా. అదంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఉదయ్. లేదండి, ఆ రోజు పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి లేదు. కానీ వాళ్ళ నాన్నగారు మాకు మాట ఇచ్చేశారు. తన మాట భూమి కాదనదని చెప్పి మాతో పెళ్ళి ఖాయం చేసేసుకున్నారు అనగానే ఏంటి, అమ్మాయి లేకుండా పెళ్లి చూపులు జరగకుండా పెళ్లి సంబంధం ఖాయం చేసేసుకున్నారా? ఇదేంటండి అని అంటూ విచిత్రంగా అడుగుతూ ఉంటాడు గగన్ ఏం తెలియని వాడిలాగా. అప్పుడు ఉదయ్ అవునండి, మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో డౌట్గా అనిపిస్తుంది. నేను వెంటనే భూమికి ఫోన్ చేస్తాను
అని ఈ విధంగా ఉదయ్ అంటూ ఉంటే, లేట్ ఎందుకు సార్ చేసి మాట్లాడండి అనగానే, సరే అని చెప్పేసి వెంటనే ఉదయ్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరో ఏంటో అనుకుంటూ ఉంటుంది కదా. వెంటనే ఇక హలో అనగానే, హలో భూమి, నేను ఉదయ్ని. అదే నీకు నాకు త్వరలోనే పెళ్ళి కదా, మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరు కూడా తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు కదా అనగానే, "ఆ, చెప్పండి" అని భూమి అంటూ ఉంటుంది. ఆ మాటలు వింటూ గగన్ ఇక భూమి నోటుకుంటా ఏం మాట్లాడుతుంది ఏంటి అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే, అది మీరు నేను ఒకరినొకరు చూసుకొనే లేదు, కానీ మీరు నాకు తెలుసు, మీ డ్యాన్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను మీ ఇంటికి పెళ్లి చూపులకి వచ్చాను. మిమ్మల్ని నేను ఎంతగానో అభిమానిస్తున్నాను అన్నట్లుగా ఉదయ్ చెప్తూ ఉంటే గగన్‌కి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. వెంటనే ఇక చాలా థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటే, అయ్యో నీకు నాకు థ్యాంక్స్‌లేంటి? త్వరలోనే మనిద్దరం పెళ్లి చేసుకొని ఒకటవ్వబోయే భార్యాభర్తలం కదా అనగానే, సరే ఇప్పుడెందుకు ఫోన్ చేశారు అని భూమి అడుగుతూ ఉంటుంది. అది మీ నాన్నగారు మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి సంబంధం ఖాయం చేసేశారు కదా. అసలు ఈ సంబంధం మీకు ఇష్టమా లేదా అని అడగడానికి కాల్ చేశాను అనగానే, భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గగన్ కూడా షాక్ అయిపోతాడు. అసలు భూమి నోటిగుంట ఏం చెప్తుంది ఏంటి అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు గగన్. వెంటనే, ఏంటి భూమి గారు ఏమీ మాట్లాడట్లేదు, మీకు పెళ్లి సంబంధం ఇష్టమా లేదా చెప్పండి అని అంటూ ఉంటే, అదేం లేదండి, మా నాన్నగారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నేను ఆ మాటకి కట్టుబడి ఉంటానండి అని భూమి అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా భూమికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసి ఉండరు. ఖచ్చితంగా భూమి అభిప్రాయంతోనే ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు అని ఈ విధంగా గగన్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే, చెప్పాను కదా సార్, తనకి ఈ పెళ్ళి ఇష్టమే అనగానే, మీ పక్కన ఎవరు అని అడుగుతూ ఉంటుంది భూమి. అది మీ పేరేంటండి అనగానే, నా పేరు గగన్ అని అంటూ ఉంటాడు గగన్. వెంటనే, తను నాకు కార్ లిఫ్ట్ ఇచ్చారండి, రోడ్డు మీద నా కారు ఆగిపోయింది అని ఇదంతా కూడా చెప్తూ ఉంటే భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు అనవసరంగా నాకు ఈ పెళ్ళి ఇష్టమని చెప్పాను కదా. ఆ గగన్ బావ ఇదంతా కూడా వినేశాడు. అసలే నా మీద కోపంతో రగిలిపోతున్న బావకి ఇంకాస్త కోపం పెరిగిపోయేలా చేశానా? అయ్యో భగవంతుడా, నన్ను ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నావు అని చెప్పి ఆ భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఫోన్ కట్ చేయగానే, చెప్పాను కదండి, ఆ భూమికి నాకు ఇద్దరికి సంబంధం ఇష్టమే, ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని మీరు కూడా మమ్మల్ని బెస్ట్ చేయండి అనగానే, సరే అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. ఇక సరిచంద్ర ఇంటి ముందు ఉదయ్ని దింపేయడంతో ఉదయ్ ఇక లోపలికి వెళ్ళిపోతాడు. గగన్ ఇక కోపంతో రగిలిపోతూ ఇంటికి వెళ్ళిపోతాడు.